వంట నూనెల ప్రామాణిక ప్యాక్ పరిణామాలపై ప్రభుత్వ నోటిఫికేషన్ స్వాగతిస్తున్నామని ఫ్రీడమ్ సంస్థ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. బంజారాహిల్స్లోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో వంట నూనెల విక్రయాల్లో సరైన ప్యాకింగ్ నిబంధనలు లేకపోవడంతో వినియోగదారులకు నష్టం జరిగేదన్నారు. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం ఈ నెల 5న ప్యాకింగ్ నిబంధనలపై నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం గతంలో ప్యాకింగ్ చేసిన ప్యాకెట్లను 3 నెలల్లోపు పూర్తిగా విక్రయించాలన్నారు. నూతన నిబంధనలు సెప్టెంబర్ నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి రానున్నాయని చెప్పారు. So this competition pack, okay, so it looks like 1 liter, but look at the weight. Next one, but plus 910 plus. Okay. This. Take a look. మనందరికీ తెలుసు వంట నూనెలు ఏ బరువైనా మనం పెట్టుకోవచ్చు, ఆ బరువు డిక్రీజ్ చేసి అమ్ముకోవచ్చు. దానివల్ల వినియోగదారులు ఎంతో మోసానికి గురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ యొక్క విషయం మన మీడియా దృష్టికి మనం చెప్పడం చాలాసార్లు తేవడం జరిగింది. వినియోగదారులను మనం వాళ్ళకు తెలియపరచడానికి మనం ఎంతో అడ్వర్టైజ్మెంట్ కూడా చేయడం జరిగింది. అయితే ఫ్రీడమ్ ఎప్పుడు అటువంటి పని చేయలేదు. మనం ఎప్పుడైనా సరి అయిన తూకానికే కట్టుబడి ఉన్నాము. అయితే ఈ వినియోగదారులు ఏదైతే మోసపోతున్నారో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఎడిబుల్ ఇండస్ట్రీ అసోసియేషన్ ని తీసుకోవడం జరిగింది. మొన్న May 5th June నాడు ఈ యొక్క చట్టంలో మార్పులు తీసుకురావచ్చారు. ఇప్పుడు పాత విధంగానే వంట నూనెలు అన్ని స్టాండర్డ్ వెయిట్స్ లోనే మనము మార్కెట్ చేయాలి కంపల్సరీ. అయితే 3 నెలలు మాత్రం పాత ప్యాకింగ్ మెటీరియల్ ఉంటాయి కాబట్టి ఇంకా చేయొచ్చు. బట్ 5th September కల్లా మనం కొత్త వెయిట్స్ లోకి వెళ్ళాలి. అంటే ఇది మాకు అప్లికబుల్ కాదు. ఫ్రీడమ్ ఎప్పుడు కూడా మన సరైన తూకానికి కట్టుబడి ఉంది, అదే చేస్తా ఉంది. అయితే వినియోగదారులు ఈ విధంగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇంత తక్కువ కాలంలో మన ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్, వినియోగదారుల యొక్క సమస్యలను గుర్తు తెచ్చుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విన్నపం మేరకు మనం ఇటువంటి మార్పులు చేసినందుకు ధన్యవాదాలు తెలియపరచడానికి, తర్వాత వినియోగదారులకు ఇటువంటి తక్కువ బరువుతో ఉన్న నూనెలు ఇక ముందు లభ్యం కావని తెలియపరచడానికి ఈ సమావేశాన్ని ఏర్పడడం జరిగింది. గతంలో అన్ని 1 లీటర్ లాగా కనపడేటివి. అంటే ఇది నేను చెప్పినప్పుడు ఫ్రీడమ్ కాదు, ఫ్రీడమ్ ఎప్పుడైనా సరైన బరువుకే కట్టుబడి ఉంది. కానీ చాలా కంపెనీలు తక్కువ ఇట్లా 1 లీటర్ లాగానే కనపడతాయి, కానీ 1 లీటర్ ఉండేది కాదు. అది 5th June వచ్చిన చట్టంలో మార్పు వల్ల కొద్ది కాలంలో వాళ్ళందరూ కూడా 1 లీటరే ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇస్తారు కూడా.